హాయ్, దిస్ ఈజ్ జగన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ Mrjt. సో అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. నేను డే ఎండ్లో చెప్తున్నాను, ఎందుకనంటే నాకు మార్నింగ్ నుంచి వీడియో చేయడానికి కుదరలేదు. సో ఈ పూజలు ఇవన్నీ ఉండడం వల్ల. సో మా ఇంటికి పక్కనే శివాలయం ఉంటుంది, చాలా పెద్ద శివాలయం, అట్ ది సేమ్ టైం చాలా ఫేమస్ శివాలయం అనమాట. సో వన్స్ అగైన్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఎందుకంటే మనకి కమ్యూనిటీ ట్యాబ్ లేదు కాబట్టి, ఇంకా మనం ఆ స్టేజ్కి రాలేదు కాబట్టి నేను వీడియో స్టార్టింగ్లో చెప్తున్నాను అనమాట. సో ఈరోజు ఉన్నటువంటి టాపిక్ ఏంటి అని అంటే, సో ఖచ్చితంగా ఇది స్పెషల్ న్యూస్ అనే చెప్పచ్చు. ఎందుకంటే MOTO G5G. సో దీని గురించి ప్రీవియస్గా అందరూ డిస్కస్ చేసుకున్నప్పటికీ ఆఫ్టర్ లాంచ్ దీనికి ఉన్నటువంటి ప్రైజ్ని అనౌన్స్ చేసిన తర్వాత ఇది ఖచ్చితంగా స్పెషల్ మొబైల్ అయిపోయింది. ఎందుకు అయిపోయింది అని అంటే, సో ఇండియాలో వస్తున్నటువంటి 5Gలో వస్తున్నటువంటి అఫోర్డబుల్ ప్రైస్లో వస్తున్నటువంటి ది ఫస్ట్ మొబైల్ ఇది అని చెప్పచ్చు. అట్ ది సేమ్ టైం ఇంకొక విషయం ఏంటంటే, స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్ ఏదైతే ఉందో దీంతో వస్తున్నటువంటి ఇండియాలో వస్తున్నటువంటి ఫస్ట్ మొబైల్ కూడా ఇదే. సో ఖచ్చితంగా 750G ప్రాసెసర్ ఎలా ఉంటుంది, దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అని అంటే ఖచ్చితంగా బాగుంటుంది. ఎందుకనంటే సో బేసిక్గా అయితే చాలామందికి అన్బాక్సింగ్ వీడియోస్ కూడా చేయిస్తారు. ఎందుకనంటే పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళకి అందరికీ అన్బాక్సింగ్ ఆల్రెడీ వచ్చేసినాయి, మొబైల్స్ వచ్చేసినాయి, దాని వీడియోస్ కూడా పోస్ట్ చేశారు. బట్ అవి వాటి గురించి పక్కన పెట్టినప్పటికీ కూడా ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలి అని అంటే 765G ప్రాసెసర్ ఏదైతే ఉందో OnePlus Nordలో రావడం జరిగింది. OnePlus Nordలో అది ఫస్ట్ టైం వచ్చింది. సో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఏంటి, వాటి గేమింగ్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది మనం చూసాం. సో 765G ప్రాసెసర్కి ఇది ఒక స్టెప్ డౌన్ మాత్రమే. సో ఖచ్చితంగా MOTO ప్రెస్టేజ్ విషయంగానే 750G ప్రాసెసర్తోనే గేమింగ్ సైడ్ నుంచి కానీ పర్ఫార్మెన్స్ కానీ అన్నీ బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే 750G ప్రాసెసర్తో ఇంత మంచి ప్రైస్లో దీన్ని తీసుకురావడం జరిగింది. సో అట్ ది సేమ్ టైం 5Gతో రావడం అనేది ఒక మంచి పరిణామం అనమాట. అట్ ది సేమ్ టైం ఇప్పుడు వరకు ఉన్నటువంటి 5G మొబైల్స్ గత కొన్ని నెలలుగా 5G మొబైల్స్ లాంచ్ అవ్వడం జరిగింది ఇండియాలో. బట్ ఇప్పుడు వరకు ఉన్నటువంటి మొబైల్స్ అన్నిట్లో కంపేర్ చేస్తే 5G మొబైల్స్లో ఖచ్చితంగా MOTO G5G ఏదైతే ఉందో ఒక స్పెషల్ మొబైల్ అనే చెప్పచ్చు. ఎందుకంటే దీనికి ఉన్నటువంటి స్పెక్స్, దీనికి ఉన్నటువంటి ప్రైస్ ఏదైతే ఉందో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. దీంట్లో ఉన్నటువంటి స్పెక్స్ ఒకసారి మనం గమనించినట్లయితే దీని డిస్ప్లే సైజ్ చూసామనంటే మనకి 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ LCD డిస్ప్లేతో రావడం జరుగుతుంది. మనకి స్క్రీన్ కంప్లీట్గా ఫ్లాట్గా ఉంటుంది, ఎటువంటి ఎడ్జెస్ ఉండవు దీంట్లో. అట్ ది సేమ్ టైం దీంట్లో ఉన్నటువంటి కెమెరా సెటప్, బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ని మనం ఒకసారి గమనించామంటే ఇది Oppo F17 Pro ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి మోడల్ సెటప్ ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుందన్నమాట. దీంట్లో ఉన్నటువంటి ట్రిపుల్ కెమెరా సెటప్ విషయానికి వచ్చినట్లయితే ప్రైమరీ కెమెరా ఏదైతే ఉందో ఇది 48 MP రావడం జరుగుతుంది. సో సెకండరీ కెమెరా ఏదైతే ఉందో ఇది వైడ్ యాంగిల్ కెమెరా, ఇది 8 MP రావడం జరుగుతుంది. సో థర్డ్ కెమెరా ఏదైతే ఉందో ఇది మైక్రో షాట్స్ కోసం 2 MP వస్తుంది. అట్ ది సేమ్ టైం ఫ్రంట్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా ఏదైతే ఉందో ఇది పంచ్ హోల్ డిస్ప్లేతో వస్తుంది, సెంటర్ వ్యూలో వస్తుంది అనమాట. సో కంప్లీట్గా మనకి బెజల్స్ కూడా పర్లేదు, బాగానే ఉంది. సో అంత ప్రాబ్లం అయితే ఏం లేదు మొబైల్, సో నీట్గానే ఉంది. సో మన బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే 5000 mAh బ్యాటరీతో రావడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం దీంట్లో ఉన్నటువంటి బాక్స్లో ఉన్నటువంటి ఛార్జర్ ఏదైతే ఉందో ఇది 20 watts ఉంటుంది, Type-C పోర్ట్తో వస్తుంది. సో దీంట్లో ఉన్నటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ విషయం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇది Android 10తో వస్తుంది. కంప్లీట్ ఇది ప్యూర్ ఆండ్రాయిడ్ బేసిస్ సాఫ్ట్వేర్తో వస్తుంది అనమాట. సో ప్రీవియస్గా మనం చూసాం మోటర్లో ఎటువంటి బ్లూటూత్ ఉండదు, చాలా నీట్గా ఉంటుంది, ఎటువంటి ఎక్స్ట్రా యాప్స్ కూడా దీంట్లో ఇన్బిల్డ్ చేసి ఉండవు. సో కంప్లీట్గా నీట్గా ఉంటుంది, మనం ఎక్కువ స్పేస్ వాడుకునే అవకాశం కూడా దీంట్లో ఉంటుందన్నమాట. సో దీంట్లో వస్తున్నటువంటి ర్యామ్ కెపాసిటీ, స్టోరేజ్ కెపాసిటీలో ఒకే ఒక వేరియంట్ రావడం జరుగుతుంది, అది 6GB ప్లస్ 128GB. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి ఉన్నటువంటి ప్రైస్ మనం ఒకసారి చూసినట్లయితే చాలా అగ్రెసివ్ ప్రైస్, చాలా అఫోర్డబుల్ ప్రైస్ అనమాట. 5G మొబైల్స్లో 20,999 రూపీస్, 21,000 రూపీస్ ఉంది. సో అట్ ది సేమ్ టైం దీంట్లో ఉన్నటువంటి కలర్స్ మనం చూసినట్లయితే గ్రే అండ్ సిల్వర్ రావడం జరుగుతుంది. సో ఈరోజు మార్నింగ్ ఇది లాంచ్ అయినప్పటికీ 7th మనకి అవైలబుల్లో వస్తుంది. దీనికి ఉన్నటువంటి ఆఫర్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఫ్లిప్కార్ట్లో HDFC బ్యాంక్ సంబంధించినటువంటి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు పైన 1000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ లభిస్తుంది అనమాట. సో 21,000 రూపీస్ ఉన్నటువంటి మొబైల్ మనకి 1000 రూపీస్ డిస్కౌంట్తో
20,000 రూపీస్కి వస్తుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు వరకు ఉన్నటువంటి 5G మొబైల్స్లో ఇది ఒక మంచి మొబైల్ అనే చెప్పొచ్చు. మీకు 20,000 రూపీస్లో 5G మొబైల్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా దీని మీద ఒక లుక్ వేయండి. సో ఇది అనమాట కంప్లీట్గా మోటో G5G ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, డీటెయిల్స్, ప్రైస్, కలర్, ఎవ్రీథింగ్. సో నెక్స్ట్ డిసెంబర్ విషయానికి వచ్చినట్లయితే డిసెంబర్లో కొన్ని 5G మొబైల్స్ రావడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి వీడియోని కూడా రేపు నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సో దిస్ ఈజ్ జగన్ సైనింగ్ ఆఫ్. జై హింద్.